Okay, today we move with the second unit, fluid kinematics. Unit 2, fluid kinematics. What is fluid kinematics? A branch of fluid mechanics which deals with response of fluids in motion without considering forces and energies in them. ఫోర్సెస్ కానీ ఎనర్జీస్ కానీ ఒక ఫ్లూయిడ్ మోషన్ అంటే మూమెంట్లో ఉన్న ఫ్లూయిడ్లో ఫోర్స్ కానీ ఎనర్జీ కానీ కన్సిడర్ చేయకుండా దాని గురించి చదువుకోవటానికి ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అనేది. ఫ్లూయిడ్ కైనమాటిక్స్ ఈజ్ ఆల్సో ఏ బ్రాంచ్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ఇది ఒక బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ రెస్పాన్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ మోషన్, అంటే మోషన్ లో ఉన్న ఫ్లూయిడ్స్ యొక్క రెస్పాన్స్ వితౌట్ కన్సిడరింగ్ ఫోర్సెస్ అండ్ ఎనర్జీస్. ఫోర్స్లు కానీ ఎనర్జీ కానీ కన్సిడర్ చేయకుండా మోషన్స్ అంటే మూమెంట్ ఉన్న ఫ్లూయిడ్ వరకు రెస్పాన్స్ తెలుసుకునేది ఫ్లూయిడ్ కైనమాటిక్స్. ద స్టడీ ఆఫ్ కైనమాటిక్స్ ఈస్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ఏ జామెట్రీ ఆఫ్ మోషన్. సో జామెట్రీ ఆఫ్ మోషన్ కూడా స్టడీ ఆఫ్ కైనమాటిక్స్ అని అంటాం. ఇట్ ఈస్ జనరల్లీ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఇన్ స్పేస్ అండ్ టైం. జనరల్లీ స్పేస్ అండ్ టైంలో ఇది ఒక కంటిన్యూస్ ఫంక్షన్, అంటే స్పేస్ కి టైం కి సంబంధించి ఇది కంటిన్యూస్ ఫంక్షన్. నెక్స్ట్ యాక్సలరేషన్ ఫీల్డ్. ద యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ ascribable టు టూ రీజన్స్. అంటే ఏంటి, ఒక ఫ్లూయిడ్ మోషన్ లో ఉన్న ఫ్లూయిడ్ కి యాక్సలరేషన్ అంటే ఏంటి, ఎంజీ అంటే మాస్ ఇంటూ గ్రావిటీ అంటే యాక్సలరేషన్ అని అంటాం. ఆ యాక్సలరేషన్ అనేది రెండు రీజన్స్ వల్ల ఉంటుంది. వన్ రీజన్ ఇస్ డ్యూ టు ఫ్లూయిడ్ పార్టికల్ బీయింగ్ కన్వర్టెడ్ ఫ్రమ్ గివెన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ ఇన్ ఫ్లో, అండ్ సెకండ్ లొకేషన్ బీయింగ్ ద హైయర్ ఆఫ్ లోయర్ వెలాసిటీ. ఫస్ట్ రీజన్ ఏంటి, ఒక లొకేషన్ దగ్గర నుంచి ఫ్లూయిడ్ అంటే మోషన్ లో ఉన్న ఫ్లూయిడ్ అంటే పారే ఫ్లూయిడ్ ఒక లొకేషన్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవుతుంది కంపల్సరీ. అంటే ఏంటి, అది మూవ్ అయ్యేటప్పుడు వెలాసిటీ ఎక్కువతోనూ మూవ్ అవ్వచ్చు, వెలాసిటీ తక్కువతోనూ మూవ్ అవ్వచ్చు. అది ఒక రీజన్. ఎందుకంటే యాక్సలరేషన్ ఆఫ్ పార్టికల్ మీద మూమెంట్ లో ఉన్న ఫ్లూయిడ్ కి మనం ఫోర్సెస్ కన్సిడర్ చేయము, మనం ఎనర్జీ కన్సిడర్ చేయము, కానీ యాక్సలరేషన్ కన్సిడర్ చేస్తాం. యాక్సలరేషన్ ఎందుకు కన్సిడర్ చేస్తాము అని అంటే మూమెంట్ లో ఉన్న ఫ్లూయిడ్ ఒక చోట నుంచి ఇంకో లొకేషన్ కి మూవ్ అవుతుంది, అది కంపల్సరీ. సో ఇలా మూవ్ చేసేటప్పుడు అది వెలాసిటీ ఎక్కువతోన మూవ్ అవ్వచ్చు, వెలాసిటీ తక్కువతోన మూవ్ అవ్వచ్చు. అది ఒక రీజన్. దిస్ ఇస్ కాల్డ్ as కన్వెక్టివ్ యాక్సలరేషన్. అంటే ఏంటి, సో ఆ మూమెంట్ అనేది అంటే ఏంటి, వెలాసిటీ ఎక్కువతో అయినా వెలాసిటీ తక్కువతో అయినా ఒక చోట నుంచి ఇంకో చోటకి అది జరుగుతుంది కాబట్టి దాన్ని కన్వెక్టివ్ యాక్సలరేషన్ అని అంటారు. ఇస్ ఆల్సో నోన్ ఎస్ అడ్వెక్టివ్ యాక్సలరేషన్. అంటే ఏంటి, దాన్ని కన్వెక్టివ్ యాక్సలరేషన్ అని అంటారు, అడ్వెక్టివ్ యాక్సలరేషన్ అని కూడా అంటారు. సో సెకండ్ is due to unsteadiness of flow that is due to change in local velocity of the fluid particle as a function of time. ఏంటి అన్స్టడీనెస్ అంటే ఏంటి, ఫ్లోలో స్టడీనెస్ లేకపోవటానికి కూడా అదొక రీజన్. యాక్సలరేషన్ కన్సిడర్ చేయడానికి రెండు ఒక చోట నుంచి ఇంకో చోటకి హై వెలాసిటీతో కానీ తక్కువ వెలాసిటీతో కానీ మూవ్ అవుతుంది. రెండో రీజన్ ఏంటి అంటే డ్యూ టు ద చేంజ్ ఇన్ ద లోకల్ వెలాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ యాజ్ ద ఫంక్షన్ ఆఫ్ టైం. టైం బట్టి ఆ వెలాసిటీని మారుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఒక రీజన్ గా కన్సిడర్ చేసుకున్నారు. సో యాక్సలరేషన్, టోటల్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు డి ఆఫ్ వి బై డి ఆఫ్ టి. అంటే వి అంటే వెలాసిటీ, టైం తో చేంజ్ అవుతుంది కాబట్టి డివి బై డిటి, విచ్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు డో వి బై డిటి, డో వి బై డో టి అని కూడా అంటారు. అదే లోకల్ యాక్సలరేషన్ అయితే కన్వెక్టివ్ యాక్సలరేషన్ కనుక తీసుకున్నట్లయితే యు వి జెడ్ అంటే 3 డైరెక్షన్స్ లో తీసుకుంటున్నాం. డో వి బై డో ఎక్స్ ప్లస్ డో వి బై డో వై ప్లస్ డో వి బై డో జెడ్. ఇదేంటిది టోటల్ గా తీసుకుంటున్నాం, ఇదేంటిది సింగిల్ గా తీసుకుంటున్నప్పుడు, లోకల్ గా తీసుకుంటున్నప్పుడు. నెక్స్ట్ యాక్సలరేషన్ ఫీల్డ్, కన్వెక్టివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి యాక్సలరేషన్ ఫీల్డ్. ద పోర్షన్ ఆఫ్ ఎ మెటీరియల్ డెరివేటివ్ రిప్రజెంటెడ్ బై ఏ స్పేషియల్ డెరివేటివ్స్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ద కన్వెక్టివ్ టర్మ్ ఆర్ కన్వెక్టివ్ యాక్సలరేషన్. అంటే ఏంటి, పోర్షన్ ఆఫ్ మెటీరియల్ డెరివేటివ్ రిప్రజెంటెడ్ బై స్పేషియల్ డెరివేటివ్స్. అంటే ఏంటి, దాని చుట్టూ స్పేషియల్ డెరివేటివ్స్ అంటే ఏంటి, ఆ డెరివేటివ్ అంటే మనం ఒక వెలాసిటీ అని తీసుకున్నాం అనుకోండి, అది దేని ద్వారా వేరీ అవుతుంది, దాన్ని స్పేషియల్ డెరివేటివ్స్ అని అంటారు. So is termed as a convective term or a convective acceleration. It represents the fact that the flow property associated with the fluid flow property particle may vary due to the motion of the particle from one point in space to another. ఈ ఫ్లో ప్రాపర్టీ ఎలా మారుతుంది, వేరీ డ్యూ టు ద మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ వేరీ అవుతుంది ఫ్రమ్ వన్ పాయింట్ ఇన్ స్పేస్ టు అనదర్. ఒక పాయింట్ లో స్పేస్ లో ఉన్న ఒక పాయింట్ ఇంకో చోటకి
మారుతుంది. కన్వెక్టివ్ ఎఫెక్ట్స్ మే ఎగ్జిస్ట్ వెదర్ ద ఫ్లో ఈ స్టడీ ఆర్ అన్‌స్టడీ. ఫ్లో స్టడీగా ఉన్నా, అన్‌స్టడీగా ఉన్నా కన్వెక్టివ్ ఎఫెక్ట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కోల్డ్ వాటర్ తీసుకుంటున్నాం. ఇటు నుంచి హాట్ వాటర్ బయటకెళ్తుంది. ఇది మధ్యలో వాటర్ హీటర్. ఒక వాటర్ హీటర్ తీసుకున్నప్పుడు ఇలా పాత లైన్‌లో స్టీమ్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు డీటీ బై అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడేంది అసలు ఇక్కడ టైం అనేది కానీ టెంపరేచర్ కానీ నాట్ ఈక్వల్ టు 0. కానీ వెళ్ళేసరికి పైకి వెళ్ళేసరికి వచ్చేసరికి డో టీ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడికి వచ్చి కొంచెం పెరిగేసరికి 0 ఈక్వల్ అయిపోతుంది. అంటే ఏంటి టెంపరేచర్ అనేది పెరిగిపోయి లోపల ఉన్న టెంపరేచర్ కి ఈక్వల్ అయిపోతుంది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు డీసెలరేషన్. అంటే యాక్సలరేషన్ అంటే ఏంటి పెరుగుకుంటా ఉంటుంది. చూడండి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు వెలాసిటీ అనేది ఇక్కడ వెలాసిటీ అంటే ఏంటి దీని యొక్క వాల్యూమ్ తగ్గినా మళ్ళీ వెలాసిటీ అనేది వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇది వాల్యూమ్ పెరిగినా మళ్ళీ అదే వెలాసిటీతో మూవ్ అయిపోతా ఉంటుంది. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ అనేది వెలాసిటీగా తీసుకుంటే డో యూ బై డో ఎక్స్. డో యూ బై డో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఏఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. అండ్ 0 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని యాక్సలరేషన్ అంటారు. 0 కంటే తక్కువగా ఉంటే దాన్ని డీసెలరేషన్ అని అంటారు. సో ఈ పైప్ లో వాటర్ పోయే విధానాన్ని బట్టి ఎక్కువగా ఉన్న దాన్ని యాక్సలరేషన్ ఎక్కువగా ఉంటే దాన్ని యాక్సలరేషన్ అంటారు. అదే తక్కువగా ఉంటే వెలాసిటీ దాన్ని డీసెలరేషన్ అని అంటారు. మెథడ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ ఫ్లూయిడ్ మోషన్. మోషన్ లో ఉన్న ఫ్లూయిడ్ ని డిస్క్రైబ్ చేయడానికి 2 మెథడ్స్ తీసుకున్నాను నాన్న. ఒకటి లగ్రాంజియన్ మెథడ్, ఇంకోటి యులేరియన్ మెథడ్. యులేరియన్ మెథడ్ లగ్రాంజియన్ మెథడ్ లో ఇట్ ఈస్ డిఫైన్డ్ బై మాస్ ద్వారా డిఫైన్ చేస్తారు. యులేరియన్ మెథడ్ లో డిస్క్రైబ్ ఫ్లూయిడ్ ఫ్లో ఫీల్డ్ అంటే ఏంటి ఎంత వరకు అది ఫ్లో అవుతుందో దాని ద్వారా డిఫైన్ చేస్తారు. మాస్ లో ఏమేమి తీసుకుంటారు అంటే పొజిషన్, వెలాసిటీ, యాక్సలరేషన్, టెంపరేచర్, ప్రెషర్ ఎక్సెట్రా తీసుకుంటారు. లగ్రాంజియన్ మెథడ్ లో డిఫైన్డ్ బై మాస్. ఇందులో కన్సిడర్ చేసేది ఏంటి పొజిషన్, వెలాసిటీ, యాక్సలరేషన్, టెంపరేచర్, ప్రెషర్ ఎక్సెట్రా యాజ్ ఎ ఫంక్షన్స్ ఆఫ్ టైం. టైం యొక్క ఫంక్షన్స్ ఏంటి పొజిషన్, వెలాసిటీ, యాక్సలరేషన్, టెంపరేచర్, ప్రెషర్ టైం యొక్క ఫంక్షన్స్ గా మనం దీన్ని లగ్రాంజియన్ మెథడ్ తీసుకుంటాం. యులేరియన్ మెథడ్ లో ఏంటంటే ఫ్లో ఫీల్డ్ తీసుకుంటాం కాబట్టి వెలాసిటీ, యాక్సలరేషన్, ప్రెషర్, టెంపరేచర్ తీసుకుంటాం. ఇక్కడ పొజిషన్ కూడా తీసుకుంటాం, ఇక్కడ పొజిషన్ ఉండదు. యాజ్ ఎ ఫంక్షన్స్ ఆఫ్ పొజిషన్ అండ్ టైం. ఇక్కడ ఫంక్షన్ టైం గా తీసుకుంటాం, ఇక్కడ ఫంక్షన్ పొజిషన్ టైం రెండు తీసుకుంటాం. కాబట్టి వీటికి ఎగ్జాంపుల్ ఇంకా మీకు నీట్ గా చెప్పాలి అని అంటే ట్రాక్ ద లొకేషన్ ఆఫ్ ఎ మైగ్రేటింగ్ బర్డ్. ఒక మైగ్రేటింగ్ బర్డ్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి మారుతూ ఉంటాయి కదా పక్షులు. దాని యొక్క లొకేషన్ మనం ట్రాక్ చేస్తే అది లగ్రాంజియన్ మెథడ్ కిందకి వస్తుంది. ఆంటింగ్ ద బర్డ్స్ పాసింగ్ ఏ పర్టికులర్ లొకేషన్. ఒక లొకేషన్ మనం ఒక లొకేషన్ పాస్ అవుతూ ఈ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పని మనం వాటిని స్పెసిఫిక్ గా ఇక్కడ ఉన్నాయి అని తెలుసుకుంటే వెళ్ళటం ఏంటంటే యులేరియన్ మెథడ్. లొకేషన్ మొత్తం అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి బర్డ్ మొత్తం మైగ్రేట్ అవుతున్న లొకేషన్ మొత్తం ట్రేస్ చేయడం లగ్రాంజియన్ మెథడ్. యులేరియన్ మెథడ్ లో ఏంటంటే మనం తిరుగుతా అది ఎక్కడెక్కడ ఉంది అని చెప్పి మనం ట్రేస్ చేస్తా ఉంటాం. దాన్ని యులేరియన్ మెథడ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఫ్లోస్. టైప్స్ ఆఫ్ ఫ్లోస్ అంటే ఏంటి అంటే డిపెండింగ్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ కూడా 2 రకాలు ఉన్నాయి నాకు. డిపెండింగ్ అపాన్ ద ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, డిపెండింగ్ అపాన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ మనం ఫస్ట్ యూనిట్ లో చెప్పుకున్నాం. చాలా ఉన్నాయి ప్రాపర్టీస్, 9 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 9 ప్రాపర్టీస్ బేస్ చేసుకొని మనం మనం కనుక ఫ్లూయిడ్ ని డివైడ్ చేస్తే దానికి రెండు రకాలు ఉన్నాయి. అలా కాకుండా ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లో యొక్క విధానం అంటే ఏంటి ఒక చోట నుంచి ఒక చోటకి అది మూవ్ అయ్యే విధానాన్ని బేస్ చేసుకొని చెప్తే ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ ద ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఏంటి ఐడియల్ అండ్ రియల్ ఫ్లో. తర్వాత కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని 2 రకాలు ఉన్నాయి, ఐడియల్ ఫ్లో, రియల్ ఫ్లో, కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. సో చూద్దాం ఐడియల్ ఫ్లో ఎలా ఉంటుంది, ఐడియల్ అండ్ రియల్ ఫ్లో. ఐడియల్ ఫ్లో అంటే ఎలా ఉంటుంది చూడండి, ఇది ఐడియల్ ఫ్లో. ఇక్కడ నేను డయాగ్రామ్ చూపిస్తున్నాను. ఒక పైప్ లో పాటు ఫ్లూయిడ్ ఏ పార్టికల్ ఆ పార్టికల్ దాని డైరెక్షన్ అది చూసుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది, దాన్ని ఐడియల్ ఫ్లో అంటాం. రియల్ ఫ్లో అంటే ఏంటంటే ఇక్కడ కార్నర్స్ దగ్గర కూడా వాటికి అవి వెళ్ళగలిగి ముందు కూడా ఈ కార్నర్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనం షేప్ మారిపోతా ఉంటాయి. అంటే ఏంటి ఆ కార్నర్స్ దగ్గరికి పూర్తిగా పైప్ అంతా కవర్ చేయకుండా వీటికి కార్నర్ దగ్గర స్పేస్ ఇచ్చి ముందుకు వస్తూ ఉంటుంది. దీన్ని రియల్ ఫ్లో అని అంటాం. సో రియల్ ఫ్లూయిడ్ ఫ్లోస్ ఇంప్లైస్ ఫ్రిక్షన్ ఎఫెక్ట్స్. ఐడియల్ ఫ్లో ఈజ్ హైపోథెటికల్, ఇట్ ఎస్యూమ్స్ నో ఫ్రిక్షన్. ఇక్కడ ఐడియల్ ఫ్లూయిడ్ లో నీకు ఫ్రిక్షన్ ఏ ఉండదు కాబట్టి ఏంటి పైప్ ఎంతైతే ఉంటుందో అంత ఫ్లో అవుతుంది. రియల్ ఫ్లోలో ఏంటి ఇక్కడ ఫ్రిక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏంటి ఆ ఫ్లూయిడ్ మీద ఫ్రిక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి
ఇలా అంటే ఇక్కడ స్పేస్ ఇచ్చి వెళ్ళిపోతా ఉంటుంది. దట్ ఇస్ నథింగ్ బట్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్ అండ్ రియల్ ఫ్లూయిడ్. నెక్స్ట్ తర్వాత రెండోది ఏంటి, కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. కంప్రెసిబుల్ ఫ్లో అంటే ఏంటి, ఇన్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ ఫ్లో assumes the fluid have constant density, while in incompressible fluid flow density is variable and becomes function of temperature and pressure. Incompressible fluid assumes that fluid have constant density. ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ లో ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే ఏంటి, డెన్సిటీ అనేది ఇక్కడ వేరియబుల్ గా తీసుకోదు. కానీ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ లో డెన్సిటీ అనేది కాన్స్టెంట్ గా ఉండదు. ఈ ఫంక్షన్ అంటే టైంని బట్టి అది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. టైంని మనం ఇచ్చే ప్రెషర్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. యూజువల్ గా కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటే ఏమంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. వాటి యొక్క టెంపరేచర్, ప్రెషర్ పెరిగే కొద్దీ వాటి యొక్క ప్రాపర్టీస్ మారుతూ ఉంటే మనం వాడుకుంటూ ఉంటాం. సో ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, ఒక చోట మనం అక్కడ ఫ్లూయిడ్ మనం థిక్ చేసి పెడితే అది మళ్ళీ కదలదు, అది అంతే ఉంటుంది, దాని యొక్క డెన్సిటీలో వేరియేషన్ ఉంటుంది. దీన్ని ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ 4 రకాలు ఐడియల్ అండ్ రియల్ ఫ్లో కానీ, ఇన్కంప్రెసిబుల్, కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ కానీ ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని మనం డిఫైన్ చేసాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్లో లో డిపెండింగ్ అపాన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లో, ఫ్లో యొక్క ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ ఫ్లో. ఇందులో ఫస్ట్ ఏంటి, లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో. సెకండ్ వన్ స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో. Laminar and turbulent flow, steady and unsteady flow, uniform and non-uniform flow, rotational and irrotational flow, 1, 2 and 3 dimensional flows. ఏమేమి ఉన్నాయి, laminar and turbulent flow, steady and unsteady flow, uniform and non-uniform flow, rotational and irrotational flow, 1, 2 and 3 dimensional flows. So the first one, laminar and turbulent flow. Laminar and turbulent flow. Laminar and turbulent flow అంటే చూడండి ఇక్కడ, the flow in which adjacent layer does not cross to each other and move along the well defined path is called as the laminar flow. Adjacent layer అంటే ఇదొక adjacent layer, ఇదొక adjacent layer, ఇది ఏమి క్రాస్ అవ్వదు, దేన్ని క్రాస్ అవ్వకుండా కరెక్ట్ గా దేని మాలిక్యూల్ దానికి వెళ్ళిపోతా ఉంటుంది, దాన్ని లామినార్ ఫ్లో అని అంటారు. దీన్ని ఏమంటాం, టర్బులెంట్ ఫ్లో అంటాం. ఇదేంటి, పార్టికల్ జిగ్జాగ్ అంటే adjacent layer డయామీటర్ అందరూ పైప్ లోని జిగ్జాగ్ గా మూవ్ అవుతా ఉంటది, దీన్ని టర్బులెంట్ ఫ్లో అంటారు. దీని ఏమంటాం, స్ట్రైట్ గా పార్టికల్ 1 by 1 స్ట్రైట్ గా మూవ్ అవుతే లామినార్ ఫ్లో అంటాం, జిగ్జాగ్ గా మూవ్ అవుతేది టర్బులెంట్ ఫ్లో అంటాం. ఇంకో ఫ్లో కూడా ఉంది, దాన్ని ట్రాన్సిషన్ ఫ్లో అంటారు. ట్రాన్సిషన్ ఆఫ్ ది ఫ్లో ఫ్రమ్ లామినార్ టు టర్బులెంట్ అంటే ఏంటి, ఇలా కొన్నిసార్లు స్ట్రైట్ గా వెళ్తూనే మధ్యలో వేవ్, ఆ మధ్యలో జిగ్జాగ్ గా మూవ్ అవుతా ఉంటుంది. ఇదిగోండి స్ట్రైట్ గా వెళ్తూ మధ్యలో జిగ్జాగ్ గా మూవ్ అవుతుంది, దీన్ని ఏమంటాం, ట్రాన్సిషన్ ఫ్లో అంటాం. సో ఈ లామినార్ టర్బులెంట్ ఫ్లోని బేస్ చేసుకుని రీలాన్ అనే అతను ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పాడు. ఆ రీలాన్ ఆయన ఒక నెంబర్ కూడా ఇచ్చాడు. రీలాన్ నెంబర్ ఈజ్ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో. ఆ రీలాన్ నెంబర్ కొంతవరకు అంటే ఏంటి, గ్రేటర్ దాన్ 2000, 20,000, లెస్ దాన్ 20,000 అని చెప్పని ఇస్తాడు. అలా గ్రేటర్ దాన్ అంటే ఏంటి, ఆ ఫ్లో యొక్క వెలాసిటీ గ్రేటర్ దాన్ ఎంత ఉంటే దాన్ని ఏమంటాం అంటే దాన్ని లామినార్ ఫ్లో అంటాం, గ్రేటర్ దాన్ ఎంత ఉంటే టర్బులెంట్ ఫ్లో అంటాం. రీలాన్ అనే అతను ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పి ఆ ఎక్స్పెరిమెంట్ ని ఈ లామినార్ టర్బులెంట్ ఫ్లోని, ట్రాన్సిషన్ ఫ్లోని ఎలా డిఫైన్ చేస్తామో చెప్పాడు. కాబట్టి ఆ రీలాన్ నెంబర్ అనేది ఈ ఫ్లోస్ దగ్గర చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి, స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో. స్టడీ ఫ్లో అంటే ఎలా ఉంటుంది, అన్స్టడీ ఫ్లో అంటే ఎలా ఉంటుంది. స్టడీ ఫ్లో, ఇట్ ఈస్ అ ఫ్లో ఇన్ విచ్ ద కండిషన్స్ ఆఫ్ ఫ్లో రిమైన్స్ కాన్స్టెంట్. Conditions of flow remains constant. ఎటువంటి conditions remain constant with respect to time at a particular section, but the condition may be different at different section. Flow conditions ఏంటి, వెలాసిటీ కానీ, ప్రెషర్ కానీ, డెన్సిటీ కానీ, క్రాస్ సెక్షనల్ ఏరియా ఎక్సెట్రా, ఇవన్నీ కాన్స్టెంట్ గా ఉంటే దాన్ని స్టడీ ఫ్లో అంటారు. ఏంటవి, వెలాసిటీ, ప్రెషర్, డెన్సిటీ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఒక ఫ్లోలో వెలాసిటీ, ప్రెషర్, డెన్సిటీ, క్రాస్ సెక్షనల్ ఏరియా కాన్స్టెంట్ గా ఉందనుకోండి, దాన్ని స్టడీ ఫ్లో అంటాం. ఈ స్టడీ ఫ్లో మనం డిఫైన్ చేసేటప్పుడు ఇలా డయాగ్రామ్ తో డిఫైన్ చేస్తాం. ఎక్స్ఎక్స్ అనేది ఒక డేటమ్ లైన్ తీసుకొని ఈ ఫ్లో వెలాసిటీ అనేది మూవ్ అవుతున్నప్పుడు స్టడీగా ఉంది అని అర్థం. సో డో వి బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. డో వి బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, ఏ కాన్స్టెంట్ డిశ్చార్జ్ త్రూ ఏ పైప్ నుంచి వస్తున్న కాన్స్టెంట్ డిశ్చార్జ్ ని స్టడీ ఫ్లో కిందకి తీసుకుంటాం. నెక్స్ట్ unsteady flow. It is a flow in which the conditions of flow changes with respect to time at a particular section. ఒక కండిషన్, ఫ్లో యొక్క కండిషన్ టైం బట్టి వేరీ అవుతా ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువగా వస్తుంది, కొన్నిసార్లు తక్కువగా వస్తుంది, వాటి ఇష్టం. సో ఏ వేరియబుల్ డిశ్చార్జ్ త్రూ ఏ పైప్, దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. అదే పైప్ లో డిశ్చార్జ్ ఫ్లో అనేది ఒక చోట కాకుండా అలల రూపాయలు ఎట్టబడితే అట్లా మూవ్ అవుతా ఉంటే దాన్ని ఏమంటాము అనంటే, దాన్ని ఏమంటాము, అన్స్టడీ ఫ్లో అంటాం.
అన్స్టడీ ఫ్లో అంటే డో వి బై డో టీ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. డో వి బై డో టీ అంటే వెలాసిటీ బై టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. వి అనేది వేరియబుల్ గా తీసుకుంటే వెలాసిటీ బై ఇక్కడ వి అనేది వేరీ అవుతా ఉంటుంది కాబట్టి వెలాసిటీ బై టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. దాన్ని అన్స్టడీ ఫ్లో అని అంటాం. నెక్స్ట్ రొటేషనల్ అండ్ ఇర్రొటేషనల్ ఫ్లో. రొటేషనల్ ఫ్లో అంటే ఏంటో చూడండి. ఇక్కడ మీకు డయాగ్రామ్ నీట్ గా కనిపిస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ రొటేషనల్ ఫ్లో. ద ఫ్లో ఇన్ విచ్ ద ఫ్లూయిడ్ పార్టికల్ will while flowing along a streamline rotates about its own axis is called as a rotational flow. ఒక ఫ్లూయిడ్ పార్టికల్ దాని యొక్క యాక్సిస్ లో రొటేట్ అవుతా ఉంది అనుకోండి, దాన్ని రొటేషనల్ ఫ్లో అంటారు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ రాయలేదు. యూజువల్ గా మనం షింక్ లో వాటర్ వదిలేమనుకోండి, మనం ఫేస్ వాష్ చేసుకుంటాం, హ్యాండ్స్ వాష్ చేసుకునే షింక్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ వదిలేమనుకోండి, సెంటర్ పాయింట్ గా మొత్తం రొటేట్ అయిపోయి సెంటర్ లో మన పైప్ ఉంది కాబట్టి బయటకు వెళ్ళే పైప్ ఉంటుంది కాబట్టి సెంటర్ పాయింట్ కి వచ్చి రొటేట్ అవుతా ఉంటుంది. దాన్ని రొటేషనల్ ఫ్లో అంటాం. Irrotational flow, the flow in which the fluid particle while flowing along the stream lies do not rotate about their own axis is called as a irrotational flow. వాటి యొక్క ఓన్ యాక్సిస్ కి రొటేట్ అవ్వకుండా ఉండే ఫ్లూయిడ్ పార్టికల్స్ ఏమంటాం, డు నాట్ రొటేట్ అబౌట్ దేర్ ఓన్ యాక్సిస్ పార్టికల్స్ ఏమంటాం, ఇర్రోటేషనల్ ఫ్లో అని అంటాం. సో ఓన్ యాక్సిస్ లో పార్టికల్స్ రొటేట్ అవుతుంటే వాటిని రొటేషనల్ ఫ్లో, ఓన్ యాక్సిస్ లో మూవ్ అయిపోతుంటే పార్టికల్స్ వాటిని ఇర్రోటేషనల్ ఫ్లో అని అంటాం. నెక్స్ట్ 1, 2, 3 డైమెన్షనల్ ఫ్లోస్ అంటే ఏంటి, ఫ్లో యొక్క డైమెన్షన్స్ 1, 2, 3 కనుక అయితే, ఆల్దో ఇన్ జనరల్ ఆల్ ఫ్లూయిడ్స్ ఫ్లో 3 dimensionally with pressures and velocities and others flow properties varies in all directions. In many cases the greatest changes only occur in 2 directions or even only in 1 direction. In these cases in the other directions can be effectively ignored, making analysis much more simple. అంటే ఏంటి అర్థం, ఒక జనరల్ గా ఫ్లూయిడ్ 3 dimensions లోనే మూవ్ అవుతా ఉంటుంది. ప్రెషర్స్ వెలాసిటీస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి, అవి ఏ డైరెక్షన్స్ లో అయినా ఉంటాయి. కానీ కొన్ని చోట్ల ఏంటి అంటే ఆ డైరెక్షన్స్ వేరీ అయినప్పుడు ఏంటంటే ఆ డైరెక్షన్స్ లో 2 direction లోను కానీ 1 direction ఫ్లో కానీ ఆ ఫ్లో అనేది మారుతా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని చెప్పింది 1, 2 and 3 dimensional ఫ్లోస్. ఈ ఫస్ట్ వన్ ఫ్లో ఇన్ 1 dimension, ఒక డైరెక్షన్ లో ఫ్లో అవుతున్న దాన్ని ఎలా చూపిస్తున్నారో చూడండి. ఇఫ్ ద ఫ్లో పారామీటర్స్ such as velocity, pressure and depth etc. at a given instant of time only vary in the direction of flow and does not across the cross section. క్రాస్ సెక్షన్ ప్రకారం కాకుండా ఒకే డైరెక్షన్ లో ఫ్లో కనుక నడుస్తూ ఉంటే దాన్ని ఏమంటాము, 1 dimensional ఫ్లో అంటాం. ఇది చూడండి, మీకు లాంగిట్యూడినల్ సెక్షన్ చూపిస్తాను. వాటర్ సర్ఫేస్ ఒకే డైరెక్షన్ లో వెళ్ళిపోతా ఉంది, దీన్ని 1 dimensional ఫ్లో అంటారు. ఇది క్రాస్ సెక్షన్ అండి, ఈ క్రాస్ సెక్షన్ లో ఇది ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, దీన్ని 1 dimensional ఫ్లో అంటాం. ఇక్కడ వెలాసిటీ ప్రొఫైల్ కూడా ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, దీన్ని 1 dimensional ఫ్లో అని అంటాం. నెక్స్ట్ సో 2 dimensional flow. 2 dimensional flow ఎలా ఉంటుందో చూడండి. ఫ్లో ఇన్ 2 dimensions. If it can be assumed that the flow parameters vary in the direction of flow and the one direction at right angles to this direction. ఓ డైరెక్షన్ ఏంటి రైట్ యాంగిల్స్ లో అటు వెళ్తుంది, ఇంకో డైరెక్షన్ రైట్ యాంగిల్స్ లో ఇటు మూవ్ అవుతా ఉంటుంది. దీన్ని మనం అస్యూమ్ చేసుకుంటా ఉంటే కొన్ని ఫ్లూయిడ్స్ అనేవి వెళ్తా అటు ఇటు. ఎప్పుడైనా సరే మనం ఒక వాటర్ పోసి వాటర్ మీద కొంచెం కోకోనట్ ఆయిల్ పోసి దాని మీద మనం చూసాం అనుకోండి, ఆ కోకోనట్ ఆయిల్ దాని ఇష్టం ఉన్నట్టు డైరెక్షన్ మారుతా ఉంటాయి, రౌండ్ గా అటు తిరుగుతా ఇటు తిరుగుతా. దాని ఏంటి, ఆ డైరెక్షన్స్ మూవ్ అయ్యే డైరెక్షన్స్ ని 2 dimensional ఫ్లోస్ అంటారు. దాన్ని 2 dimensional ఫ్లో. ఫ్లో ఈజ్ 3 dimensional. If the flow parameters vary in 3 directions, it is called as a 3 dimensional. ఇక్కడ చూడండి, జెట్ ఎయిర్వేస్ మీద జెట్ లో కనుక మనం ఒక గట్టి పైప్ లో నుంచి కనుక ఫ్లో వదిలితే అది 3 dimension దాని ఇష్టం వచ్చినట్టు డైమెన్షన్స్ మూవ్ అవుతా ఉంటుంది, దీన్ని 3 dimensional ఫ్లో అంటారు. సో 1 dimensional ఫ్లో, 2 dimensional ఫ్లో, 3 dimensional ఫ్లో. కొంచెం ఒకసారి పైకి వెళ్తే స్లైడ్. సో డిపెండింగ్ అపాన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లో, లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో, స్టడీ అండ్ అన్స్టడీ ఫ్లో, యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో, రొటేషనల్ అండ్ ఇర్రొటేషనల్ ఫ్లో, 1, 2 and 3 dimensional ఫ్లోస్, ఇలా 5 రకాల ఫ్లోస్ ఉన్నాయి. నెక్స్ట్ విజువలైజేషన్ ఆఫ్ ఫ్లో ప్యాటర్న్. విజువలైజేషన్ ఆఫ్ ఫ్లో ప్యాటర్న్ మనం విజువలైజ్ చేసేటప్పుడు ఫ్లో ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అంటే టైప్స్ ఆఫ్ ఫ్లో లైన్స్ అంటాం. వీటిని టైప్స్ ఆఫ్ ఫ్లో లైన్స్ అన్న ఇదే, ఫ్లో ప్యాటర్న్స్ అన్న ఇది. ద ఫ్లో వెలాసిటీ ఈస్ ద బేసిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ ద ఫ్లూయిడ్ మూవ్స్ ఇన్ time and space, but in order to visualize the flow pattern it is useful to define some other properties of flow.
ఈ ఫ్లూ ప్యాటర్న్స్ కనుక మనం చూస్తూ ఉంటే టైంలోను స్పేస్లోను అవి ఇష్టం వచ్చినట్టల్లా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్లో ప్యాటర్న్స్ మనం చూస్తూ ఉంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏంటి అంటే స్ట్రీమ్ లైన్స్, పాత్ లైన్స్, స్ట్రీక్ లైన్స్ అన్నట్టు. అవేంటి వంటి ప్యాటర్న్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే నువ్వు మైక్రోస్కోప్ లో కనుక ఫ్లో లైన్స్ చూస్తూ ఉంటే వాటి యొక్క లైన్స్ అంటే మాలిక్యూల్ ఒక లైన్స్ కనపడే విధానాన్ని ఫ్లో ప్యాటర్న్స్ అని అంటాం. ఈ ప్యాటర్న్స్ ని 3 టైప్స్: స్ట్రీమ్ లైన్స్, పాత్ లైన్స్ అండ్ స్ట్రీక్ లైన్స్. ఫ్లో అలాగే ఇక్కడ కింద మీకు డయాగ్రామ్ ఇచ్చింది సర్క్యులర్ ఆబ్జెక్ట్ మీద ఫ్లో ఎలా ఉంటుంది అనేది, కార్ సర్ఫేస్ మీద ప్రెషర్ కాంటూర్స్ ఉంటే కనుక ఫ్లో ఎలా ఉంటుంది అనేది చూపించాను. తర్వాత ఈ ఫ్లో ప్యాటర్న్స్ చూపించేటప్పుడు స్టిక్కింగ్ ఎక్సలెంట్ అంటే అసలు యాక్చువల్ గా మైక్రోస్కోప్ లో చూస్తే వింగ్డ్ షేప్ స్ట్రక్చర్ లో ఎలా మూవ్ అవుతుంది అనేది. సో ఇప్పుడు స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్, పాత లైన్ అంటే ఏంటో చూద్దాం. సో స్ట్రీమ్ లైన్ అంటే ఏంటి, స్ట్రీక్ లైన్ అంటే ఏంటి, పాత లైన్ అంటే ఏంటి, ఇవేంటి డయాగ్రామ్స్ అని అంటే ఈ 3 లైన్స్ చూపించాం కదా, అంటే ఫ్లో లో పార్టికల్ ఎలా ఎలా మూవ్ అవుతుంది అని చూపించాం కదా. ఈ యాక్చువల్గా ఇది ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్, సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, మన ఫ్లో ఎలా ఉంటుంది, ఇలా ముందుగా మామూలుగా వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రాగానే దాని యొక్క షేప్ లో తయారై కొంత దూరం వెళ్ళాక వాడి మామూలుగానే తయారవుతుంది. ఇది సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఫ్లో యొక్క లైను విధానం మారిపోయింది. ఇక్కడ కార్ సర్ఫేస్ మీద నీకు ప్రెషర్ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో పంపించావు అనుకోండి, ఇక్కడ ఉన్న ప్రెషర్ కాంట్రోల్స్ బట్టి లైన్స్ మారిపోతా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లో ప్యాటర్న్స్, ఇది ఫ్లో అరౌండ్ ఏ స్కైలింగ్ ఎథిలేట్ అంటే ఏంటి, ఇక్కడ విత్ ప్రెషర్ ఫ్లో వస్తా ఉంది. విత్ ప్రెషర్ ఫ్లో వస్తున్నప్పుడు మధ్యలో నువ్వు హెడ్ పెట్టినప్పుడు ఇట్ చేంజెస్ ద డైరెక్షన్, డైరెక్షన్ అంతా మారిపోతా ఉంది. దీన్ని ఇది ఒక రకమైన ఫ్లో అంటాం. నెక్స్ట్ స్ట్రీమ్ లైన్స్ అంటే ఈ ఫ్లోన్ కనుక మనం మైక్రోస్కోప్ లో చూస్తే లైన్స్ అన్ని ఎక్కడైతే మనం హెడ్ షేప్ పెట్టామో లైన్స్ అన్ని చేంజ్ అయిపోతా ఉంటాయి, వాటి యొక్క డైరెక్షన్స్ అన్ని మారిపోతా ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ లైన్ ప్యాటర్న్స్ ని, ఫ్లో ప్యాటర్న్స్ ని 3 షేప్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏమనుకున్నాం, ఏంటవి, స్ట్రీమ్ లైన్స్, పాత్ లైన్స్, స్ట్రీక్ లైన్స్. సో స్ట్రీమ్ లైన్ అంటే a streamline is a curve that is everywhere tangent to the instantaneous local velocity vector. ప్రతి చోట ఒక లోకల్ వెలాసిటీ వెక్టర్ కనుక తీసుకుని దానికి ఒక టాంజెంట్ డ్రా చేసాం అనుకోండి, అటు ఇటు మొత్తం 90 degrees లో కనిపిస్తా ఉంటే దాన్ని స్ట్రీమ్ లైన్ అంటారు. అంటే ఏంటి, ఒక పర్ఫెక్ట్ లైన్ అంటే స్ట్రైట్ గా వెళ్ళిపోతా ఉంటుంది, మధ్యలో ఏదైనా అడ్డం వస్తే ఆ అడ్డాన్ని దాటుకుంటూ అంతవరకు దాని షేప్ ఫ్రేమ్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటుంది, దాన్ని స్ట్రీమ్ లైన్ అని అంటాం. ఇట్ హ్యాస్ ఎ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ వెక్టర్ అట్ ఈచ్ పాయింట్ అండ్ ఫ్లో అక్రాస్ ద స్ట్రీమ్ లైన్. ఏంటి డైరెక్షన్ అంటే దానికి ఒక డైరెక్షన్ అనేది ఉంటుంది, వెలాసిటీ వెక్టర్ డైరెక్షన్ at each point flow across the streamline. Character of a streamline: streamlines cannot cross each other. అంటే ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వదు, దేని మాలిక్యూల్ దానికి సపరేట్ గా ఉంటుంది. దేని మాలిక్యూల్ దానికి సపరేట్ గా ఉంటుంది. అదర్వైజ్ ద క్రాస్ పాయింట్ విల్ హ్యావ్ నో 2 టాంజెన్షియల్ లైన్స్. ఎందుకు, దేని మాలిక్యూల్ దానికి సపరేట్ గా ఉంటుంది కాబట్టి దాని యొక్క టాంజెంట్ కనుక గీస్తే 90 degrees ఉంటుంది. ఇలా టాంజెంట్ మనం గీస్తే ఏంటంటే ఒక లైన్ కి మనం టాంజెంట్ గీస్తే 90 degrees ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ ఎ స్ట్రీమ్ లైన్. సెకండ్ క్యారెక్టర్ ఏంటో చూడండి, స్ట్రీమ్ లైన్ కాంట్ బి ఫోల్డింగ్ లైన్ బట్ ఏ స్మూత్ కర్వ్. అది ఫోల్డింగ్ లైన్ ఉండదు, ఒక స్మూత్ కర్వ్ లాగా ఉంటుంది, దాన్ని స్ట్రీమ్ లైన్ అంటారు. నెక్స్ట్ streamline cluster density reflects the magnitude of velocity. Dense streamlines mean larger velocity while sparse streamline means small velocity. Streamline cluster అంటే ఒక క్లస్టర్ గా స్ట్రీమ్లైన్స్ నీకు కనిపించిన దేని మ్యాగ్నిట్యూడ్ దానికి ఉంటుంది, అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే దేని డైరెక్షన్ దానికి ఉంటుంది. డెన్స్ స్ట్రీమ్లైన్స్ మీన్స్ లార్జ్ వెలాసిటీ వైల్ స్పార్స్ స్ట్రీమ్లైన్స్ మీన్స్ స్మాల్ వెలాసిటీ. వెలాసిటీలో వేరియేషన్స్ వస్తాయే కానీ ఒకదాని నుంచి ఒకటి కలవు, దేని డైరెక్షన్ దానికి ఉంటుంది, దేని టాంజెంట్ లైన్ దానికి ఉంటుంది. అంటే ఏంటి, ఈచ్ లైన్ ఈజ్ ఏ సపరేట్ ఇండివిజువల్ లైన్ విచ్ ఈస్ హ్యావింగ్ ఏ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ as డైరెక్షన్, దాన్ని స్ట్రీమ్ లైన్ అని అంటారు. నెక్స్ట్ పాత్ లైన్ అంటే ఏంటి, ఏ పాత్ లైన్ ఈజ్ అన్ యాక్చువల్ పాత్ ట్రావెల్డ్ బై అన్ ఇండివిజువల్ ఫ్లూయిడ్ పార్టికల్ ఓవర్ సమ్ టైం పీరియడ్. ఒక ఇండివిజువల్ ఫ్లూయిడ్ కొంత టైం పీరియడ్ కనుక మూవ్ అవుతా ఉందనుకోండి, దాన్ని పాత్ లైన్ అంటారు. సేమ్ యాజ్ ద ఫ్లూయిడ్ పార్టికల్స్ మెటీరియల్ పొజిషన్ వెక్టర్. అంటే ఏంటి, ఫ్లూయిడ్ పార్టికల్స్ యొక్క మెటీరియల్ పొజిషన్ వెక్టర్ బేస్ చేసుకుని మూవ్ అవుతా ఉంటుంది. అండ్ పాత్ ఆఫ్ ఎ పార్టికల్ సేమ్ యాజ్ ఎ స్ట్రీమ్ లైన్ ఫర్ స్టడీ ఫ్లోకి అయితేనే ఒక రకంగా ఉంటుంది, అదే అన్స్టడీ ఫ్లోకి అయితేనే ఇంకో రకంగా ఉంటుంది. సో దీన్ని పాత్ లైన్ అని అంటాం.
సో ఒక ఫ్లూయిడ్ పార్టికల్ తీసుకుంటా ఉంటే ఇక్కడ మూవ్ అయ్యి మరి దాని ఇష్టం ఉన్నట్టుగా పైకి కిందకి మూవ్ అవుతా ఉంటుంది. మళ్ళీ దాన్ని మూవ్ అయ్యి మళ్ళీ దానికి, కానీ ఇక్కడ టైం అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి టైము, ఇక్కడ నుంచి ఇక్కడికి టైం, మీరు ఈచ్ టైం అనేది వేరీ అవుతానే ఉంటుంది. దీన్ని పాత్ లైన్ అని అంటాం. నెక్స్ట్ స్ట్రీక్ లైన్. స్ట్రీక్ లైన్ అండ్ స్ట్రీమ్ ట్యూబ్స్. స్ట్రీక్ లైన్ అంటే ఏంటి? A streak line is the locus of a fluid particle that has passed subsequently to the prescribed point of flow. లోకస్ అంటే ఒక పాయింట్ మనం తీసుకొని ఆ పాయింట్ ఆఫ్ ఫ్లో చుట్టూ తిరుగుతా ఉందనుకోండి, దాన్ని స్ట్రీక్ లైన్ అంటారు. ఈజీ టు జనరేట్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ డై ఇన్ వాటర్ ఫ్లో ఆర్ స్మోక్ ఇన్ ఎయిర్ ఫ్లో. ఎయిర్ ఫ్లో అంటే ఒక స్మోక్ అంటే ఎయిర్ లో మొత్తం మనం స్మోక్ వదిలేసాం అనుకోండి, దాన్ని స్ట్రీక్ లైన్ అని అంటాం. యూజువల్ గా ఏంటంటే స్ట్రీక్ లైన్ కూడా ఇమాజినరీ లైన్స్, అవి కరెక్ట్ గా ఉండవు. ఎందుకంటే మనం ఆ ఫ్లో అనేది వాటి ఇష్టం ఉన్నట్టలా వేరీ అయిపోయి తిరుగుతూ ఉంటాయి, వాటి స్ట్రీక్ లైన్స్ అంటారు. నెక్స్ట్ స్ట్రీమ్ ట్యూబ్. ఈ స్ట్రీక్ లైన్స్ ని ఇమాజినరీగా ఒక లైన్ లో గీస్తే దాన్ని స్ట్రీమ్ ట్యూబ్స్ అంటారు. ఇమాజినరీ ట్యూబ్ whose boundaries consist of streamlines. The velocity flow rate must be same all across the sections of a stream tube. అంటే ఏంటి, ఒక బౌండరీని మనం క్రియేట్ చేసుకొని ఈ బౌండరీలో ఒకే డైరెక్షన్ లో మొత్తం ఫ్లో అవుతున్నాయి అని అనుకుంటే దాన్ని ఒక ట్యూబ్ ఆకారంలో తీసుకుంటే దీన్ని స్ట్రీమ్ ట్యూబ్ అని అంటాం. ఈ స్ట్రీమ్ ట్యూబ్ లో ద వాల్యూమ్ ఫ్లో రేట్ మస్ట్ బి సేమ్ ఫర్ ఆల్ ద కాన్సెక్షన్స్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ట్యూబ్. వాల్యూమ్ ఫ్లో రేట్ సేమ్ గానే ఉంటుంది. దీన్ని స్ట్రీమ్ లైన్ అని అంటాం. స్ట్రీక్ లైన్ అండ్ స్ట్రీమ్ ట్యూబ్. సో మొత్తం ఫ్లో లైన్స్ ఎన్ని? ఫ్లో లైన్స్ 5 రకాలు. ఒకటి స్ట్రీమ్ లైన్, నెక్స్ట్ పాత్ లైన్, నెక్స్ట్ స్ట్రీక్ లైన్ అండ్ స్ట్రీమ్ ట్యూబ్స్. ఈ 4 ఫ్లో లైన్స్ యొక్క రకాలు. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసరికి సర్క్యులేషన్ అండ్ వోర్టిసిటీ. సర్క్యులేషన్ అంటే ఏంటి, వోర్టిసిటీ అంటే ఏంటి, స్ట్రీమ్ ఫంక్షన్ అంటే ఏంటి, వెలాసిటీ ఫంక్షన్ అంటే ఏంటి, స్ట్రీమ్ ఫంక్షన్ అంటే ఏంటి, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ అంటే ఏంటి, వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, స్ట్రీమ్ ఫంక్షన్ అంటే ఏం తీసుకుంటాం, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఫ్లో నెట్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. సో ఈ క్లాస్ లో మీకు టాపిక్స్ చిన్నగా అనిపించినా నేను ఈ రోజు క్లాస్ లో చెప్పినవి ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటే ఏంటి, వాటిని యాక్సలరేషన్ గా ఎందుకు తీసుకుంటాం, యాక్సలరేషన్ అనేది ఫ్లోలో మనం ఎందుకు తీసుకుంటాం, ఫోర్సెస్ లేకపోయినా యాక్సలరేషన్ ఎందుకు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సెకండ్ విషయం ఏంటి, ఫ్లూయిడ్ లో టైప్స్ ఎన్ని, ఫ్లో టైప్స్ ఎన్ని, వాటిని డిపెండింగ్ దేని బేస్ చేసుకొని మనం ఫ్లో టైప్స్ మనం తీసుకున్నాం. డిపెండింగ్ అపాన్ ద ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని కొన్ని టైప్స్, డిపెండింగ్ అపాన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లో ని బేస్ చేసుకొని కొన్ని టైప్స్ మనం డిసైడ్ చేసుకున్నాం. సో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ మీదకి ఎన్ని టైప్స్ వచ్చినాయి, తర్వాత ఫ్లో ప్రాపర్టీస్ మీద ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లోస్ వచ్చినాయి, ఇందులో ఏంటి ఏ ఫ్లో ఎలా ఉంటుంది అంటే ఈచ్ ఫ్లోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈచ్ ఫ్లోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లోలో లైన్స్ ఏంటి అంటే ఏంటి, ఫ్లో లైన్స్ ఎలా ఉంటాయి, ఫ్లో లైన్స్ అంటే ఏంటి, స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్, స్ట్రీమ్ ట్యూబ్, వాటి అవి ఎలా ఉంటాయి, అసలు నువ్వు ఫ్లోన్ చూస్తే విజువలైజేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఈరోజు చెప్పుకోవడం వచ్చింది. అంటే మొత్తం నేను ఈరోజు 4 క్వశ్చన్స్ కవర్ చేశాను. ఆ 4 క్వశ్చన్స్ ఆర్కే బన్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి. ఆ నెక్స్ట్ అయిపోయిన తర్వాత మెటీరియల్, రన్నింగ్ మెటీరియల్ నా దగ్గర ఉంది, ఒకసారి స్టోర్లో ఇస్తే ఆ మెటీరియల్ అంతా కూడా చూడొచ్చు. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్లో ఫ్లూయిడ్ కైనమాటిక్స్ లో. నెక్స్ట్ వోర్టిసిటీ అంటే ఏంటి, సర్క్యులేషన్ అంటే ఏంటి, స్ట్రీమ్ ఫంక్షన్ అంటే ఏంటి, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ అంటే ఏంటో రేపు చెప్తాను. వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్, వీటి మధ్య డిఫరెన్సెస్, ఫ్లో నెట్ అంటే ఏంటి, వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. స్ట్రీమ్ ఫంక్షన్, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్స్ మీద ఆ ప్రాబ్లమ్స్ కూడా రేపు చెప్పడం జరుగుతుంది. సో రేపు కంపల్సరీ టెక్స్ట్ నోట్స్ తో కూర్చోవాల్సి వస్తుంది. ఓకే.